తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిపోయి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతా ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో వేలాది మంది పోరాట యోధులు, లక్షలాది మందికి సంబంధించినటువంటి వంట వార్పులు, కోట్లాది మంది ఆకాంక్ష, వేలాది మంది అమరవీరులు వీళ్ళందరితో పాటుగా వేల కేసులను, వందలాది రోజుల జైలు జీవితాన్ని వాళ్ళ యొక్క గొంతులనే తూటాలుగా చేసి అటు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలపైన తెలంగాణ ఆకాంక్షను చెప్పేటువంటి ప్రయత్నం. ఒకటా, రెండా, మూడా వేలాది వేదికలపైన ప్రజలను చైతన్యం చేసినటువంటి సందర్భం. ఆ చైతన్యం చేసినటువంటి వీరవనిత అనాలా, లేకపోతే తెలంగాణ బతుకమ్మ అనాలా, మన ముందే ఉన్నారు. విమలక్కతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. మొత్తానికి 10 ఏళ్ళు గడిచిపోయింది. మీరందరూ కలిసి కన్నటువంటి బిడ్డ పుట్టి 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎట్లా ఉంది ఈ 10 ఏళ్ల బిడ్డ? ముందుగా మీ అందరికీ ఈ ఛానల్ తొలి వెలుగు ఛానల్ వీక్షిస్తున్నటువంటి మన తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా ఈ 10 సంవత్సరాల వేడుక ఇప్పుడు జరగబోతుంది రేపు. దానికోసం అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా 10 సంవత్సరాల తెలంగాణ వాస్తవానికి మనము అంటే దేనికోసమైతే కొట్లాడి తెచ్చుకున్నామో తెలంగాణ, అది పూర్తిగా నెరవేరలేదనేటువంటిది మాత్రం మా అరుణోదయ నుంచి అభిప్రాయం. ఎందుకంటే నిరుద్యోగం పెరిగింది. రైతుల గోడు ఎట్లుండాలో గట్లనే ఉంది. ఇంకొక వైపున ఈ దేశానికి మూలవాసులు ఎవరు అనంటే ఆదివాసులు. ఆదివాసీలు స్వయం పాలన కోసం కొట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనమంతా కూడా ఎన్ని రకాలుగా ఈ వనరులను కాపాడుకొని తెలంగాణ ప్రజలకు ఈ వనరులు చెందాలనేటువంటి దానికోసం మనం ఏదైతే కోరుకున్నామో ఆ వనరులు ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు చెందే విధంగా లేవు. అంతేకాకుండా రాజ్యాధికారం, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికం ఎవరి గుప్పిట్లోనైతే ఉండాలనో వాళ్ళ గుప్పిట్లో లేవు. ఇప్పటికీ ఇంకా వలస వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లోనే ఈ రాష్ట్రం కొనసాగుతుందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం కోరుకుంటున్నటువంటిది ఏంది? వలస విముక్త తెలంగాణ కావాలని కొట్లాడిన తర్వాత సరే తెలంగాణ ప్రజలు ఏ రూపంలోనూ వాళ్ళకు తోచిన విధంగా ఇది చెయ్యండ్రి, అది చేయకుండ్రి అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసిండ్రు. ఈ రూపంలో చేస్తే ఇది పోరాటం అంటారా లేదా అనేది కూడా తెలియదు వాళ్ళకు. కానీ కొంతమంది బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిండ్రు, కొంతమంది బోనాలు ఎత్తుకొని వచ్చిండ్రు, కొంతమంది ఏ రూపంలో వస్తే ఆ రోడ్డు మీద కూర్చొని చేసిండ్రు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు. అందుకనే ఇవాళ మనం కోరుకుంటున్నటువంటిది ఏంటి అనంటే ఇక్కడ మూసివేయబడ్డటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా తెరవబడాలి. తెరిచి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఇక్కడ ప్రజలకు చెందేలా చేయాలి. కానీ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచుకోబడుతున్నాయి. మొత్తం భూములన్నీ కూడా కబ్జాలు కాబడుతున్నాయి. ఇది గత ప్రభుత్వంలో ఏమేమి జరిగింది అనేటువంటి దాన్ని దృష్టిలోకి తీసుకొని అది రివ్యూ చేసుకొని తగిన వాటిని దాని నుంచి బయటపడి ఇప్పుడు ఎట్లా కొనసాగించాలనేటువంటిది ఈ ప్రభుత్వం తీసుకుంటే తప్పకుండా అందరూ కూడా సంతోషపడతారు. అందులో మేము ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళం కనుక అట్లనే మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం కనుక ప్రజలకు ఏం జరగాలనో అది జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది, అదే కోరుకుంటున్నాం. నిజంగా వీళ్ళు అందిస్తే, అట్లాంటి పాలన అందిస్తే గనక సంతోషపడే దాంట్లో మొదటి అడుగులో మేమే ఉంటాం. అంతేకాకుండా ఇవాళ ప్రజలు కోరుకుంటున్నటువంటిది ఏంటి? విద్య, వైద్యము వాళ్ళకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. అనేక రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం ఇంత ఇమ్యూడిటీ ఎందుకుందో ఇప్పుడు 4 రోజుల నుంచి అసలు మొత్తం విపరీతమైనటువంటి అసలు ఈ రకమైనటువంటిది ఎందుకు వస్తుంది? పర్యావరణంలో ఎందుకు మార్పులు వస్తున్నాయి?
అంటే ఇంకొక వైపున పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. అందుకని ఇవన్నిటి కలిగలిసి తెలంగాణ అభివృద్ధి నమూనాను ఒకటి తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ కొత్తగా ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం మీద ఉందనేటువంటిది నా భావన. అందుకని ఆ రకంగా ఈ ప్రభుత్వం కనుక ఆలోచిస్తే బాగుంటుందనేటువంటి దాని పట్ల నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. అమరులకు నివాళులు అర్పించి మన యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగిద్దామాక మీ గొంతు నుంచి అంటే నాకు తెలిసి అమరులైనటువంటి వాళ్ళు ఒక 1000 మంది అనుకుంటే 800 మంది అప్పుడున్నటువంటి అంతిమ యాత్రలలో పాల్గొన్నటువంటి చరిత్ర అరుణోదయకు మీకుంది. ముఖ్యంగా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క శివయాత్రలలో వాళ్ళ యొక్క అంతిమ యాత్రలలో పాల్గొని చివరికి వాళ్ళ ఖండమైన తర్వాత కొన్ని సందర్భాలలో డెడ్ బాడీలను కూడా రోడ్ల పైన పెట్టుకొని నిరసన తెలిపినటువంటి సందర్భాలు కూడా మనం చాలా ఎక్కువ చూసిన వాళ్ళలో అరుణోదయం ముందు వరుసలో ఉండొచ్చు. ముందుగా అమరులందరికీ కూడా ఆ అమరులకే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళే కాదు, ఇవాళ ఈ తెలంగాణ రావాలని ఆకాంక్షించిన దాంట్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేసినటువంటి భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో అనేక మంది అసూలు వాసింది. వాళ్ళ ఆకాంక్ష కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని, ఏర్పడినటువంటి తెలంగాణ ఎట్లుండాలో కూడా వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది వాళ్ళకి. అందుకనే వాళ్లకు వీళ్లకు అందరికీ కలిపి ఒక చిన్న ముక్క పాట పాడి మీకు వినిపిస్తాను. వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. అరే యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, ఈ ఎత్తిన పిడికిళ్లను గలిపే ఉద్యమ సారథి, త్యాగాల వారధి. వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. ఈ నేల తెగువను గన్నది, పోరాట కాంతులీనుతున్నది, ఈ నేల తెగువను గన్నది, పోరాట కాంతులీనుతున్నది. అరుణోదయ ప్రణమిల్లి సలామన్నది, లాల్ సలామన్నది, సలాము లాల్ సలాము, సలాము లాల్ సలాము. అమరులకు సలాము, అరుణోదయ సలాము, అమరులకు సలాము, అరుణోదయ సలాము, అరుణోదయ సలాము, అరుణోదయ సలాము. జోహార్ అమర వీరులకు. జోహార్ జోహార్. అక్క, ఈ పాట విన్నాము ఇప్పుడు, నాకంటే రోమాలు లేసేటువంటి పాటలు. ఎందుకంటే అమరులను స్మరించుకోవడం అంటేనే, మనము వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అంటేనే అదొక గొప్ప నివాళి. కానీ తెలంగాణ ఉద్యమ కేసుల గురించి కూడా మాట్లాడుకోవాలి. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటే చెంచలగూడ, చెర్లపల్లి జైళ్ళన్నీ కూడా ఉద్యమకారులతో నిండిపోయినాయి. దానిలో ముందు వరుసలలో విమలక్క కేసులు కూడా కనబడతా ఉంటాయి. విమలక్క కూడా వందలాది రోజులు జైళ్ళ జీవితాన్ని గడిపినటువంటి సందర్భాలు. ఆ కేసులు ఇంక ఉన్నాయా, లేకపోతే ఇంకా కొనసాగుతున్నాయా? అంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి కేసులు దాదాపుగా పోయినట్టే. ఇక ఒకటో రెండో ఉంటాయేమో. ఇప్పుడైతే తడుముతలేరు, ఇంకా వాళ్ళు ఎదురు చూస్తుంటారేమో. కాకపోతే దానికంటే ముందుగా ఇంకొక మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నటువంటి వాళ్ళైనా, మిగతా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అమరవీరులైనా, వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలి అని అంటే వాళ్ళు ఏం కోరుకొని వాళ్ళ ప్రాణాలను ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రావడానికి మనం ఆలోచించాలి. ఇవాళ ఏ ప్రభుత్వాలైనా అంతేకాకుండా ఇవాళ ఆ అమరుల కుటుంబాలని తప్పనిసరిగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించి ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో అనేక రకాలుగా ఈ ఉద్యోగమే నేను అంటలేము, ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగం ఇవ్వడానికైతే వాళ్ళు చొరవ చూపాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత. ఇంకా అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఉంటారు, చదువుకోవడానికి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత.
అంతేకాకుండా వైద్యపరంగా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. Yes. అట్లాంటి హెల్త్ వైద్యాన్ని కార్డులను స్పెషల్గా స్పెషల్గా ఏర్పాటు ఏర్పాటు బాధ్యత. చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, స్పోర్ట్స్ కోటాలో ఎట్లయితే వివిధ రంగాలలో ఎక్కడెక్కడైతే వాళ్ళ స్కిల్స్ని బట్టి ఉద్యోగాలు కేటాయిస్తారో, ఇవాళ ఉన్నటువంటి కళాకారులకు కూడా అట్లా వాళ్ళ స్కిల్స్ని బట్టి వివిధ రంగాలలో వాళ్ళకి జాబ్స్ కేటాయిస్తే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. Yes. అంటే కేవలం పాటలు పాడే కళాకారులు అంటే గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాల్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళే కాదు. వాళ్ళకు కూడా కొంత ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి. ఏదన్నా వాళ్ళకి ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. ఉదాహరణకు టీచర్లు ఉన్నారు, Yes. గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళకు ఒక సంఘం ఉంది. Mm. ఆ సంఘం తరఫున వాళ్ళు కొన్ని డిమాండ్స్ తోటి కొట్లాడతారు వాళ్ళు. అవును. అట్లనే వాళ్ళకు అంతేకాకుండా వాళ్ళకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ వివిధ రంగాలలో ఉద్యోగాలు కేటాయిస్తే వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవును. ఆ రకమైనట్టు ఉంటుంది. అట్లనే అందుకనే ఇటు అమరుల కుటుంబాల గురించి కానీ, అటు కళాకారుల కుటుంబాల గురించి కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అమరుల కుటుంబాలను మాత్రం ఈ పాటికే పరామర్శించాల్సినటువంటి అవసరం ఉండే. మరి సరే, వచ్చిన తర్వాత వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి, అదే ఆ తర్వాత ఒత్తిడి నడుస్తా ఉంది. ఒత్తిడి ఉంది. ఇప్పటికైనా అమరుల కుటుంబాల గురించి కూడా తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఆలోచించాలి కూడా, బాధ్యత కూడా. Yes, అక్క, ఇదే ఇంకొకటి సందర్భంలో ఆ చెప్పండి. కేసుల గురించి మీరు అడిగారు. అవును. కేసులు ఆనాడు ఎదుర్కొన్న దాంట్లో ప్రధానంగా అరుణోదయనే ఉంది. అవును. ఎందుకంటే మా కామ్రేడ్స్ అందరూ కూడా అటు టఫ్ నుంచి కానీ, అరుణోదయ నుంచి కానీ దాదాపు నెల రోజులు చెర్లపల్లిలో ఉన్నారు. వాళ్ళని చూడడానికి పోయి అదే సరౌండింగ్స్లో, వాస్తవంగా ఆ ప్రెమిసెస్లో అరెస్ట్ చేయకూడదు, అవును. కానీ ఆ ప్రెమిసెస్లోనే అరెస్ట్ చేసి చెంచల్గూడకు పంపించిండ్రు నన్ను. 3 నెలలు, దాదాపు 100 రోజులు 100 నేను జైల్లో ఉన్నాను. అది ఒకటేసారి కాదు, Hmm. దాదాపు 60 సార్లు అరెస్ట్ అయ్యి ఆ తర్వాత ఒక సందర్భం అయితే మీరు గుర్తు చేయాలి మీకు. చెప్పండి. బతుకమ్మ వస్తుంది, Hmm. అదే పీరియడ్లో అరెస్ట్ చేసిండ్రు. ఉదయం 11, 11:30, 12 గంటలకు అరెస్ట్ చేసిండ్రు. నాంపల్లి కోర్టులో దాదాపు 100 మంది అడ్వకేట్లు కొట్లాడి, ఎట్లా అరెస్ట్ చేస్తారు బతుకమ్మ పండగకి, మా బతుకమ్మని లేకుండా ఎట్లా చేస్తారు మీరని కొట్లాడి, సాయంత్రానికల్లా ఈ టైం బహుశా ఇప్పుడు ఎంత అవుతుందో టైం కానీ Yes. 6-7 గంటల వరకల్లా ఇడిపించుకొని బయటకు తీసుకొచ్చిండ్రు. అదొక నిజంగా ఆ ఉద్యమం ఎంత ఉధృత రూపంలో, ఎంత పతాక స్థాయిలో మనకు కనిపించిందో దాన్ని బట్టి మనం ఒక ఉదాహరణ అది మనకు. అంటే అట్లా నేను మళ్ళీ అప్పుడు బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా కోసం మా కేసులకు మాకు సంబంధించిన కొట్లాడినటువంటి అడ్వకేట్స్ మిత్రులందరికీ ఈ సందర్భంగా ఉద్యమాభినందన తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మేము ఎక్కడెక్కడైతే ఉస్మానియాలో ఎప్పుడు అది 2009 ఆ డేట్కి చిదంబరం ప్రకటన వస్తుంది అనుకుంటున్న ముందు, డిసెంబర్ 9కి కంటే ముందు, అంటే 7న రాత్రి మేము మహబూబ్ నగర్లో ఉన్నాము. 102 టెంపరేచర్ నాకు. విద్యార్థి గర్జన మీటింగ్లో ఉన్నాం. అరుణోదయ టీంతో సహా మేము పోయినప్పుడు ఉస్మానియా క్యాంపస్ నుంచి ఇదే డాక్టర్ పృథ్వీరాజ్, మిగతా మిత్రులు నలమాస కృష్ణ, వీళ్ళందరూ కూడా మాతో మాట్లాడి టెంట్ని లేపేసేటట్టున్నారు. టెంట్ని లేపేస్తే ఆ పోరాటానికే గండి కొట్టబడ్డది. కాబట్టి ఆ టెంట్ని కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అంటే ఆడ 11 గంటలకు బయలుదేరి 1:30, 2 గంటల వరకు తిండి కూడా లేదు మాకు ఆ రోజు. 2 గంటల వరకు 1ంటికే చేరుకున్నాం. అంటే ఈ సందర్భంలో మీకు విషయం గుర్తు చేయాలి. మేము ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులను 2 రోజుల కిందట తొలివేలు పలకరించినప్పుడు సేమ్ విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ వద్దకి టెంటును తీసుకొని పోతే ఆ క్షణంలో విమలక్క, కొంతమంది ఉద్యమకారులు వచ్చి మళ్ళీ మాకు టెంటును పెట్టి చేస్తాం. అదే సందర్భం గురించి మీరు చెప్తున్నట్టుగా అనిపిస్తాం. చెప్పండి. అయితే ఆ రోజు మేము 1 గంటకు చేరుకొని, అరుణోదయ టీంతో సహా మొత్తం చేరుకొని, అంటే శత్రువు దాడి చేసే టైం ఎప్పుడు తెల్లవారుజామున, ఎందుకంటే అప్పుడు అంతా నిద్రపోతున్న టైం కాబట్టి అటాక్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కాచుకొని ఉంటున్నారు అనమాట, చుట్టూ మూగుతున్నారు. అయితే టెంట్ కింద చాలా మంది అప్పటికే వెళ్ళగొడుతున్నారు చాలా మందిని, ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు ఆ టెంట్లో దూల ఆడుతూ, వితౌట్ మైక్ లేదు, పాడుతూ జ్వరంతో
అరుణోదయ టీం అంతా వాళ్ళని దూల ఆడిస్తూ Okay. నిద్రపోకుండా ఉండడం కోసం ఉమ్, ఉమ్. అంతా చేసి తెల్లవారి 6 గంటలకు అందరు వాకింగ్కి వస్తుండ్రు కదా. అవును. ఇప్పుడు మేము సరైన ఉద్యమకారులం అని చెప్తున్న చాలా మంది ఉమ్. పేర్లు ఎందుకులేండి కానీ వాళ్ళందరూ కనీసం టెంట్ దాకా కూడా రాలేదు. ఓకే. టెంట్ అక్కడెక్కడనే ఇట్లా మైకులు చుట్టూ పోతారు, ఇవి వెళ్ళిపోతారు. రాగానే కెమెరాలు రాగానే బయటలు ఇచ్చేసి వెళ్ళిపోయినరు. ఉమ్. కానీ నేను చుక్కారామయ్య గారికి, పెద్ద ఆయన ఉన్నారు ఇంకా, అవును. చుక్కారామయ్య గారికి, నాన్న బాపు మీరు రావాలి, ఉమ్. ఇక్కడ టెంట్ లేపుతున్నారు అంటే ఆయన వాకింగ్కి వచ్చేట ఆయన ఇట్లా రావడానికి రూట్ లేదని చెప్పేసి వెనక నుంచి వచ్చిండు. వెనక నుంచి గోడ నుంచి దుంకిచ్చి తీసుకొస్తున్నారు. ఆయన అక్కడిని అరెస్ట్ చేసేసింది. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. ఆ రోజు పోయిన గొంతు ఇప్పటి వరకు కోలుకోలేదు. ఆ రోజు విపరీతంగా పోయింది. ఓకల్ కార్డ్స్ అన్నీ బాగా వాచిపోయి దాదాపు 102 నుంచి 103 టెంపరేచర్. ఆ రోజు అంతా పోలీస్ స్టేషన్లోనే గడిపినాం. డాక్టర్స్ అక్కడ దాకా వచ్చి మాకు చూసి మెడిసిన్స్ ఇచ్చిపోయినారు. ఆ వచ్చినాం మేము ఆ రోజు సాయంకాలం నెక్స్ట్ డే అన్నట్టు. నెక్స్ట్ డే సాయంత్రం అంటే 8th ఈవినింగ్ 7 o'clock అట్లా 7 గంటల ప్రాంతంలో మమ్మల్ని రిలీజ్ చేసిండ్రు. వచ్చినాము. అదే రోజు అర్ధరాత్రి ప్రకటన వచ్చింది. ఓకే. ఇది జరిగినట్టు అంటే ఎవరు చెప్పుకుంది వాళ్ళదే చరిత్ర అయింది తెలంగాణలో. అదొక దౌర్భాగ్యం. ఇక్కడ ఎవరు రాసుకుంది వాళ్ళదే చరిత్ర అయింది. అసలు చరిత్రను మరుగున పెట్టి, అసలు విషయాల్ని పక్కకు పెట్టి, వాటిని వక్రీకరించి కొన్ని పుస్తకాలు కొంతమంది తీసుకొచ్చిండ్రు. కానీ ఆ పుస్తకాలలో పేర్లు అప్రస్తుతం. వాళ్ళకి తెలుసు, జనాలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ అసలు చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సరిపోదు ఇది వాస్తవంగా. ఇప్పుడు మాట్లాడుకోవాలంటే అనేక విషయాలు నెమరు వేసుకోవాలి. ఇదే సందర్భంలో లాఠీ చార్జీలు కూడా జరిగినటువంటి సందర్భంలో, ముఖ్యంగా మిలియన్ మార్చి సాగరహారాలు జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విగ్రహాల ధ్వంసంకు సంబంధించినటువంటి వాటిలలో ప్రముఖంగా ఆ ముందు వరుసలో కొంతమంది కనబడతారు. దానిలో విమలాక్కగా మీరు కనబడతా ఉన్నారు. అక్కడికి అప్పుడు టిఆర్ఎస్ నాయకులు కొంతమంది వస్తే వాళ్ళను ఉరికిచ్చేటువంటి సందర్భాలు కూడా కొంతమంది చేస్తే ఆ సందర్భాలను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా లాఠీ చార్జ్లకు సంబంధించినటువంటి, బాష్పవాయు గోళాలకు సంబంధించినటువంటి సన్నివేశాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాం. అంటే లాఠీ చార్జ్ చేసినప్పుడు మా వాళ్ళు చాలా మంది దెబ్బలు తిన్నాం. మా పిల్లలందరికీ దెబ్బలు తగిలినాయి, బట్టలు జరిగినాయి. మా చీరలు అయితే ఎన్ని చీరలు పోయినాయో తెలియదు. ఆ సందర్భంలో, ఆ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చీరలు జరిగిపోయినాయో తెలియదు అసలు. వాళ్ళ తోపులాటలో వాళ్ళు పోలీసులు లాగినప్పుడు అదంతా కూడా అటు గుంజి ఇసిరేసేటోళ్ళు అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఇట్లా తీసి ఇసిరేసేటోళ్ళు. అట్లాంటి సందర్భాలు అనేకం, 1 కాదు 2 కాదు. ఆ మిలియన్ మార్చ్ అప్పుడైతే మేము పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని ఉరికొచ్చినాం. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్, అదే మాంకాళి టెంపుల్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని ఉరికొచ్చి కొద్ది దూరం ఉరికిచ్చినాం పోలీసు వాళ్ళని. ఉరికిచ్చి ఆంచెలు ఎవరో తమ్ముడు గుర్తుపట్టి అక్కా కూసో అని చెప్పేసి 2 వీలర్ మీద తీసుకొచ్చి ఆడ ట్యాంక్ బండ్ మీద వదిలేస్తే అప్పుడు మేము వచ్చేటప్పటికే ఆ వెహికల్స్ తగలబడుతున్నాయి. అక్కడ సాక్షి వెహికల్ తగలబడుతుంది. మిగతా వాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు. కొంతమంది ఎందుకు వస్తున్నారు మీరు, ఇప్పటిదాకా ఏడున్నారు అని. అట్లా గందరగోళంగా నడుస్తున్నటువంటి సందర్భం అనమాట అనేక సార్లు. అంతేకాకుండా సాగరహారం రోజైతే చివరి వరకు ఉన్నది మేమే. అక్కడ మొదటి నుంచి చివరి వరకు ఉన్నది మేమే. మిగతా వాళ్ళంతా వర్షం పడ్డది ఆ రోజు, బాష్పవాయు గోళాలు ప్రయోగం చేస్తున్నారు, మండుతున్నాయి, ముఖమంతా మండుతుంది, కళ్ళని మండుతున్నాయి, చెవులన్నీ మండుతున్నాయి. అది ఉల్లిగడ్డ తెచ్చిచ్చారు, ఎవరో ఉల్లిగడ్డ తెచ్చిస్తే దాని వాసన చూస్తూ అక్కడే నిలబడ్డాం. చివరి వరకు అందరు వెళ్ళిపోయేంత వరకు ఉండి అప్పుడు మేము వెళ్ళిపోవడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా అయిపోగానే ఎవరి వరకు వాళ్ళు చదువుకున్నారు, వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఉంటే, ఎందుకంటే మనకున్న గుర్తింపుతోటి మనం అక్కడ నిలబడగలిగితే మిగతా వాళ్ళకు ఒక ధైర్యం. అందుకని మనం వెళ్ళిపోతే మిగతా వాళ్ళను వాళ్ళు అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా. అందుకని వాళ్ళని పంపించేదాకా ఉండి మేము పోయినాం. చివరి వరకు ఉండిపోయినాం. మేము ఖాళీ అయిపోయింది గ్రౌండ్ అంతా. గ్రౌండ్ ఖాళీ అయిపోయిన తర్వాత మేము పోయినటువంటి వాళ్ళం. అది నిజంగా ఉద్యమకారుల లక్షణం అది. అందుకోసం ఈ జేఏసీ ఫామ్ అయ్యే కంటే ముందే కళాకారుల జేఏసీ ఒకటి ఫామ్ అయింది. మేము చేసినాం దాన్ని. సూర్యాపేటలో జరిగింది. గతంలో కూడా చెప్పినా నేను. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటైన జేఏసీ. కానీ అంతకు ముందే తెలంగాణ కోసం మేము ఒకటి జేఏసీ కళాకారులతో ఫామ్ చేసినాము. దాన్ని కొంతకాలం నడిపించినాం, జనం దరువు అని. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల అది పూర్తిగా ముందుకు సాగలేకపోయింది. కానీ తర్వాత మళ్ళీ మేము టఫ్ ద్వారా టఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించినటువంటిది అరుణోదయ భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. అక్క, ఉద్యమ పాటలలో ఏదో ఒక పాట పాడుకొని ఆ తర్వాత బెల్లి లలిత, మారోజు వీరన్న, కొంతమంది తెలంగాణ ఉద్యమము ఏదో 2009 నుంచి స్టార్ట్ అయింది, నవంబర్ 29 నుంచి స్టార్ట్ అయింది అని కొన్ని మాటలు చెప్తా ఉంటారు.
దానికి ముందు జరిగినటువంటి దాదాపు చాలా విషయాలలో మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తానికైతే తెలిసినటువంటి సందర్భాలు ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ఒక ఉద్యమ పాట ఏదైనా తీసుకుందామా? అంటే తెలంగాణ సంస్కృతి, యెస్. తెలంగాణ చరిత్ర, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం, అవును. దానికోసం అప్పుడు తెలంగాణ గీతం కావాలని కోరిన సందర్భంలో కమ్రేడ్ అమర్ అప్పుడు జైల్లో ఉన్నారు. జైలు నుంచి రాసి పంపినటువంటి పాట అది తెలంగాణ గీతం. మీ అందరు విన్నదే అది. చాలా అందరికీ కూడా తెలిసినటువంటి పాట. నాకు ఇష్టమైన పాట కూడా. సూపర్. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక, మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక, మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక, మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, అరే ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, చల్ రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు, సంచార జాతులు సర్వమానవతలు, సంచార జాతులు సర్వమానవతలు, పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా, పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా, ఎలుగెత్తి చాటింది తెలంగాణరా, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, పాటలంకితమివ్వ ఏ రాజులెందుకని, పాలకుర్తి నుండి ప్రజా కౌలా దాకా, పాలకుర్తి నుండి ప్రజా కౌలా దాకా, పాలకుర్తి నుండి ప్రజా కౌలా దాకా, సమరాగ్ని కలములో నింపుకోగా, సమరాగ్ని కలములో నింపుకోగా, సామాజిక న్యాయముంపుకోగా, పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట.
సూపర్ సూపర్ సూపర్. Thank ఇది ఆ కాలంలో తెలంగాణ గీతం కోసం రాసినటువంటి పాట. అవును, తెలంగాణ గీతం అప్పుడు ఉమ్, అమర్ జైల్లో ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ గారు ఆ పార్టీ పెట్టింది yes, కదా, నవ తెలంగాణ పాట. నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు వారి నుంచి ఒక ప్రకటన వచ్చింది పేపర్కి. ఉమ్, తెలంగాణ గీతం కోసం మేము రచనలను మేము కోరుకుంటున్నాము, తెలంగాణ గీతం కావాలి అని చెప్పేసి అప్పుడు ఆయన ఒక ప్రకటించిండ్రు. ఓకే. ప్రకటించిన సందర్భంలో కామ్రేడ్ అమర్ జైలు నుంచి ఈ పాట రాసి పంపిండ్రు. ఉమ్, ఆ, అంటే మాకు అన్ని ఛానల్స్ క్లియర్ లేవు కదా, అవును. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పాటలు వాళ్ళకి అందజేసిండ్రు. మాకు కరెక్ట్ పర్సన్, రైట్ పర్సన్ మాకు దొరకలేదు. దొరికిన పర్సన్స్ కూడా కరెక్ట్ గా తీసుకుపోయి Yes, అక్కడికి అధినేతకు దేవేంద్ర గౌడ్కి ఇచ్చేటువంటి పర్సన్ దొరకలేదు. అందజేయలేదు Hmm. వాళ్ళు. అందజేయకపోవడం మూలంగా ఆ పాట అక్కడ దాకా పోలే. అయినా ఉమ్, నేను అదేంది గన్ పార్క్ దగ్గర, గన్ పార్క్ కాదు, ఇందిరా, అదేది మన ధర్నా చౌక్. ధర్నా చౌక్, ఉమ్, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉంది కదా, ధర్నా చౌక్ దగ్గర పెద్ద మీటింగ్ పెట్టిండు కదా, అదే రోజు మేము ఫస్ట్ ఈ పాట పాడి వినిపించినాం. ఓకే. ఇది తెలంగాణ గీతంగా Hmm. కామ్రేడ్ అమర్ జైలు నుంచి రాసి పంపినటువంటి పాట. ఈ గీతాన్ని మీకు వినిపిస్తున్నాము, పరిచయం చేస్తున్నాము అని చెప్పేసి ఆ వేదిక మీద ఫస్ట్ టైం మేము అక్కడ చాలా పెద్ద మీటింగ్, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చాలా గ్రాండ్గా చేసిండ్రు వాళ్ళు. ఓకే. అందులో ఈ పాటను మేము అక్కడ పాడి వినిపించడం జరిగింది. సూపర్ అది మేము సూపర్. ప్రతి వేదిక మీద తెలంగాణ గీతంగా మేము అక్క, మీరు పాటకు పట్టం కట్టాలి అన్నటువంటి ఆ పాటను ఈ మధ్య కాలంలో నేను చాలా ప్లేసులలో వింటా ఉన్నా. అసలు దాని ఇతివృత్తం ఏంది, ఎందుకోసం మీరు ఆ పాటను ముందు తీసుకురావాల్సి వచ్చింది, ఇలాంటి అవసరాలను బట్టి ఈ పాట పెట్టుకొచ్చింది? అంటే తెలంగాణ అంటేనే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ పాట అంటేనే ఒక ఉన్నత పతాక స్థాయి. తెలంగాణ పాట అంటేనే, అంటే కేవలం కొంతమంది అనుకుంటుండొచ్చు తెలంగాణ పాట అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది. తెలంగాణ పాట ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదు. కాదు. తెలంగాణ పాట అంటే తన ఆత్మగౌరవం, తెలంగాణ పాట అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పాట అంటే ఇక్కడ ఒక ఉద్యమ స్థాయి, ఉద్యమ ఉధృతిని దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కీలక భూమిక పోషించినటువంటిదే పాట. ఇక్కడ పాటనే ప్రధానమైంది ఇక్కడ తెలంగాణ పోరాటంలో. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాట ఒక భూమిక పోషించింది. అట్లనే దానికి కొనసాగింపుగా సాగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలోనైతే పూర్తిగా పాటనే ప్రధాన అంశంగా ఉన్నటువంటిది మనమంతా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాట ఇది. అది మీకు ఇప్పుడు పాడి వినిపిస్తా. చెప్పండి. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఆ పాట పుట్టుకే పని పాట, పాటంటేనే చెమట ఊట, ఆ పాటంటేనే ప్రజల పాట, పాటంటేనే ఉద్యమ ఊట, పాటంటేనే విప్లవ పాట, దోపిడి గుండెలో దించిన తూట. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. గాలికి ఊగే గడ్డి పోసలను గడ్డపారలుగా చేసిన పాట, ఆహా చెట్టు కొమ్మకు ఊయల గట్టి కోయిల రాగం తీసిన పాట, నేల రాలిన సుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన, నేల రాలిన సుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన తెలంగాణ పాటో, జన తెలంగాణ పాటో, తెలంగాణ పాటో, ఆ పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఆ పాట పుట్టుకే పని పాట, పాటంటేనే చెమట ఊట, ఆ పాటంటేనే ప్రజల పాట, పాటంటేనే ఉద్యమ ఊట, పాటంటేనే పాటంటేనే విప్లవ పాట, దోపిడి గుండెలో దించిన తూట. చల్
పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఆ తెలంగాణ సాయుధ పోరుకు సైరనుదిన సమరం పాట, సైరనుదిన సమరం పాట, సైరనుదిన సమరం పాట. ఆ వీరుల రక్తం వృధా కాదని విత్తై మొలిచే ఎర్రని పిడికిట, విత్తై మొలిచే ఎర్రని పిడికిట, విత్తై మొలిచే ఎర్రని పిడికిట. సుద్దాల హనుమంతు పాట, బండి యాదగిరన్న పాట, సుద్దాల హనుమంతు పాట, బండి యాదగిరన్న పాట. సుద్దాల హనుమంతు పాట, బండి యాదగిరన్న పాట. తెలంగాణ పాటో జన తెలంగాణ పాటో, తెలంగాణ పాటో జన తెలంగాణ పాటో, తెలంగాణ పాటో. జన తెలంగాణ పాటో. ఆహా పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో. జై తెలంగాణ బోలో. జోహార్ అమరవీరులకు. జోహార్ జోహార్. అక్క చివరగా మరి రేపు అంటే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అట్టహాసంగా కొన్ని ఏదో ఏర్పాట్లు చేస్తుందని చెప్తా ఉన్నారు. దానికి ఆహ్వానం మీ వరకు వచ్చిందా, లేదు అంటే ఇంకా మీ దగ్గరికి వస్తుంది అనేటువంటి భావంతోనే ఉందా, లేకపోతే వస్తుంది లేకపోతే లేదనేటువంటి భావన ఉందా? లేదు, ఇప్పుడు జస్ట్ మీరు ఉన్నప్పుడే వచ్చింది అది, ఉమ్. అఫీషియల్గానే వచ్చింది. రేపు మార్నింగ్ అటెండ్ అవ్వమని ఇన్విటేషన్ అయితే వచ్చింది. ఎస్, అంటే చాలా వరకు ఉద్యమకారులకు గుర్తింపునిస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. కేసులను ఎత్తివేస్తామని చెప్తా ఉన్నాడు. ఉద్యమకారులను కలుపుకొని మేము పనిచేస్తామని చెప్తా ఉన్నాడు. పదుల సంఖ్యలో రివ్యూ మీటింగ్స్ అని సెక్రటరియట్లో పెడతా ఉన్నాడు. ఏ రోజైనా విమలక్క మీరు రండి, అరుణోదయ బాధ్యురాలుగా మీరు రండి, మీరు ఏమైనా సలహాలు ఇస్తారా, లేకపోతే ఏదైనా విషయంలో మా నుంచి ప్రభుత్వం నుంచి వెళ్ళి మేము ఏమైనా చేయాల్సినటువంటి పనులను చెప్తారా అని ఎప్పుడైనా అడిగేటువంటి ప్రయత్నం జరిగింది ఈ మధ్య కాలంలో? లేదు, అట్లా ఏం రాలేదు. కాకపోతే మేమే ఉద్యమకారులంగా కొంతమందిని ఒక రిప్రజెంటేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, కేసులను ఎత్తివేయమని, ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలని, ముఖ్యంగా ఊపాకు సంబంధించినటువంటి దానిపైన సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టమని చెప్పి, దాన్ని తొలగించడానికి మీ వైపు నుంచి సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టమని చెప్పి మాత్రం మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. థ్యాంక్ యూ. ఇది విమలక్కతో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మనం చెప్పించాలంటే అది కొన్ని గంటలు కూడా గడిచిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ముఖ్యమైనటువంటి సంఘటనలు, ముఖ్యమైనటువంటి ఆ క్షణాలను మాత్రం మనం అయితే చెప్పించేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా విమలక్క చెప్పినట్టుగా ఉద్యమకారుల పైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో ఉపా లాంటి కేసులను సైతం పెట్టినటువంటి సందర్భాల్లో అయితే మనం చూడడం జరిగింది. అలాంటి కేసులను ఎత్తివేసి ఈ ఏదైతే ఖచ్చితంగా ఈ విమలక్క లాంటి వాళ్ళు దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళని సైతం జైళ్లలో పెట్టి ఇటు బయట ఉన్నటువంటి వాళ్ళను కేసుల పేరు మీద ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి సందర్భాలను అయితే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనైనా ఇలాంటి ఉద్యమకారులపైన కేసులు వెత్తివేయబడాలని, దాంతోపాటుగా ఉద్యమకారులకు తగిన గుర్తింపు అయితే లభించాలని, ఏదైతే అమరులు కోరుకున్నటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, కనీసం తినడానికి తిండి అనేటువంటివి ప్రతి పౌరుని కూడా అందాలని అయితే అందరూ కోరుకున్నట్టుగా, అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే అమరులకు ఒక ఘనమైనటువంటి నివాళులను అయితే విమలక్క చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.